తిరుపతిలోని పరిసర ప్రాంతాలలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఓటేరు క్షత్రియ నగర్లోని శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులకు అన్నదానం చేశారు. భక్తులు విశేష సంఖ్యలో అన్నప్రసాదంను స్వీకరించారు. గత 4 సంవత్సరాలుగా ఇది 4వ సంవత్సరం. ప్రజలకు అందరికీ కూడా భక్తులకు కూడా మీ ద్వారా ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఎంతో దినదినాభివృద్ధి చెంది ఈ సంవత్సరం 5 రోజులు మట్టి గణపతిని పెట్టి పూజిస్తూ అదేవిధంగా కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం దాతల ముందుకొచ్చి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ కార్యనిర్వాహకులైతేనేమి ఆలయ కమిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కూడా సహకరించినందుకు మరొకసారి మీ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వరసిద్ది వినాయక స్వామి క్షత్రియ నగర్లో వెలిసినటువంటి ఈ గుడికి వచ్చి మీ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. తిరుపతి 45వ డివిజన్ కార్పొరేటర్ అనీష్ రాయల ఆధ్వర్యంలో శివజ్యోతి నగర్ వినాయకోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు సుమారు 200 మందికి కాలనీలోని యువతకు ఉచితంగా టీ-షర్ట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అందుకనుగుణంగా డివిజన్ పరిధిలోని వినాయక మండపాలలో స్థానికులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. శివజ్యోతి నగర్ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందారని తెలిపారు.